ప్రియులారా, ఈ దినము దేవుని సన్నిధిలో మనము చేరి దేవుని మహింపరచుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అందును బట్టి మొదట అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగానే మనము జీవించాలి. మన జీవితంలో మొదటిగా ప్రార్థనా జీవితం, దేవుని వాక్య ధ్యాన జీవితం మనము అవలంబించుకొని మనం ముందుకు సాగాలి. ప్రియులారా, దేవుడి మాటలను మీ వినికిడిలో, నా వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మన యొక్క వాక్య సందేశానికి వెళ్దాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, మా యేసునాథుడా, నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నాయన, గత వారం అంతయు ప్రభువా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ఈ ఉదయకాలము నాయన మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానం కొరకై మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కూడా ప్రభువా మంచి నిద్ర, మంచి ఆరోగ్యాన్ని మీరు మాకు ప్రసాదించి మా చుట్టూ మీ దూతలను ఏర్పాటు చేసి నాయన ఈ నూతన దినమును, నూతన వెలుగును మా జీవితంలో మీరు ప్రసాదించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనకు దేవా మీ ప్రతిఫలము దయచేసి మీ చిత్తములో మమ్మల్ని ముందుకు నడిపించమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన లైవ్లో ఉంటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను మీ చేతులతో దీవించి మమ్మల్ని అందరినీ ప్రభువా మీ కౌగిలిలో చేర్చుకొని నీ దాసునైన నన్ను నీ నోటి బోరుగా వాడుకున్నామని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనము ఒక క్రిస్మస్ పాట పాడుకున్నాం. పాట పాడుకుంటూ దేవుని మనము మహింపరచుదాం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి పులకించిన ఏకైక రోజు నేడే క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. లోకపు వనములో పశువుల పాకలో ఉదయించిన దినం, మనిషికి మహాదినం. లోకపు వనములో పశువుల పాకలో ఉదయించిన దినం, మనిషికి మహాదినం. అంధకారం అంతమైన రోజు, క్రీస్తు జననం. ఈ దినం శుభోదయం ఆనందం, ఈ దినం శుభోదయం ఆనందం. పాపుల రక్షకుడైన క్రీస్తు ప్రభవించిన రోజు, ప్రపంచ ప్రజలందరికీ పండుగ దినమైన రోజు, పుడమి
పులకించిన ఏకైక రోజు నేడే, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. ప్రియులారా, పాట పాడి దేవుని మనం మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనము చదువుకున్నాం. అందరం బైబిల్ ఓపెన్ చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనము చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకున్నాం. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడమ మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త వెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. చదవబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం నాయనా. నీకే స్తోత్రం. మొదటివాడ, కడపటివాడ, అంతము లేనివాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, నీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, నీకే స్తోత్రం 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 నాయన. పరలోకములు నీ దూతలతోనూ భూలోకములో సకల పరిశుద్ధులతోనూ నిత్యము కొనియాడబడుచున్నవాడా, నిత్యము స్తుతింపబడుచున్నవాడా, నిత్యము కీర్తింపబడుచున్నవాడా, నీకే స్తోత్రం 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 నాయన. స్తోత్రము తండ్రి. మమ్మల్ని కన్నవాడ, మమ్మల్ని కొన్నవాడా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. సృష్టికర్తవైన వాడా, నీకే స్తోత్రం. నిజదేవుడా, నీకే స్తోత్రం. సత్యదేవుడా, నీకే స్తోత్రం. నీతిదేవుడా, నీకే స్తోత్రం నాయన. నీకే స్తోత్రం. అల్ఫా ఓ మేఘా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అగ్ని వంటి నేత్రములు గలవాడా, అపరంజి పాదములు గలవాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తోత్రం 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 నాయన. నీ వాక్కుతో విశ్వాన్ని కలుగు చేసిన వాడా, నీకే స్తోత్రం. నీ చేతులతో నాయన మనిషిని ప్రభు నిర్మాణం చేసిన వాడా, నీకు స్తోత్రం. నీ రూపాన్ని, నీ పోలికని ఇచ్చిన వాడా, నీకే స్తోత్రం. నీ పరిశుద్ధతను కలుగు చేసిన వాడా, నీకే స్తోత్రం 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 నాయన. ఆత్మదేవా, నీకే వందనాలు వందనాలు. మండుచున్న వాడా, నీకే స్తోత్రం. మంచి దేవా, నీకే స్తోత్రం. మంచి తండ్రి, నీకే స్తోత్రం నాయన. మంచి నాదుడా, నీకే స్తోత్రం స్తోత్రం నాయన. మంచి యాజకుడా, నీకే స్తోత్రం. మంచి యజమానుడా, నీకే స్తోత్రము తండ్రి. మంచి రక్షకుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించిన వాడా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. యేసయ్య, మెస్సయ్య, రక్షక, ఇమ్మానుయేలు యేసు, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. స్తుతింపబడుచున్నవాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓసన్నా, నీకే స్తోత్రం. ఓసన్నా, నీకే స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకే స్తోత్రము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తోత్రం. త్రియేక దేవుడా, నీకే స్తోత్రం తండ్రి. ఇమ్మానుయేలు దేవుడా, నీకే స్తోత్రం నాయన. అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు దేవా, నీకే స్తోత్రం 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 నాయన. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. ఉదయకాలము తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానము కొరకు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. రాజాది రాజా, నీకే స్తోత్రం స్తోత్రం నాయన. కొంత సమయము ప్రభు మీ పాద సన్నిధిలో తండ్రి మమ్మలను ప్రభు ముందుకు నడిపించి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నాయన. అయా, మీ యొక్క స్వరాన్ని తండ్రి మాకు వినిపించమని, మీ వాక్యముతో మాతో మాట్లాడమని, మమ్మల్ని హెచ్చరించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం నాయన. అంధకార శక్తులు, దురాత్మలు లయపరచువాడా, నీకే స్తోత్రం నాయన. నీ ప్రజలమైన మమ్మలను తండ్రి మీ కవుగిట్లో చేర్చుకోండి, మీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. మీ ఉనికిలో నిలబెట్టి మీ చిత్తములో ప్రభు మేము జీవించున్నట్లు దేవా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన, నీకు వందనాలు. యేసయ్య, నీకు వందనాలు. మెస్సయ్య, నీకు వందనాలు. రక్షకుడా, నీకే స్తోత్రం 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 నాయన. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. యేసయ్య, నీకు వందనాలు. ఒక సెకండ్ మౌనం పాటిద్దాం.
తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రార్థన, పాట, స్తుతిలో దేవుని మనం మహింపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనము సాగుదాం. ఇందాక మనము చదువుకున్న యొక్క వాక్య భాగం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, బైబిల్ అంతటిలో మొట్టమొదటి ప్రవచనం క్రీస్తు నిమిత్తమై మొట్టమొదటి ప్రవచనం ఆదికాండము 3:15. ఈ 3:15 మొట్టమొదటి ప్రవచనమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు గారి గురించి మొట్టమొదట సువార్త. ప్రియులారా, వింటున్నారా? మొట్టమొదటి ప్రవచనం, మొట్టమొదట సువార్త క్రీస్తుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది ప్రియులారా? ఇందాక మనం చదువుకున్నాం. ఏమైనా చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి మనం చదువుకొని ముందుకు సాగుదాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని, నీకు అంటే సాతానుకు, స్త్రీకిని అంటే స్త్రీ సంతానం అనబడిన క్రీస్తుకు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదని. ఎవరు చేస్తున్నారు ఈ వైరము? ప్రియులారా, ఈ వైరం ఎవరు కలుగు చేస్తున్నారంటే దేవుడే కలుగు చేస్తున్నాడు. స్త్రీ సంతానముకును సాతాను సంతానముకును దేవుడే వైరము దీన్ని కలుగు చేస్తున్నాడు. ఎందుకు, దేనికి కలుగు చేస్తున్నాడు? సాతానుడు దేవుని గెలవడానికి పరలోక రాజ్యములో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దేవుని దగ్గర ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గెలవలేక ఆయన జనాంగమైన మనలను, ఆయన ప్రజలైన మనలను శోధించి మనలను ఎంతో ఇబ్బందులకు గురి చేసి వాని వైపు మనల్ని తిప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువు ఈ మాట అంటున్నాడు, ఆమె సంతానముకును స్త్రీ సంతానముకును నీ వైరము కలుగు చేసేదను. దేవుడే వైరాన్ని పుట్టించాడు, వైరాన్ని కలుగు చేశాడు. ఎందుకు? వాని కుతంత్రాలన్నిటినీ కూడా, వాని ఆలోచన విధానం అన్నిటినీ కూడా నాశనము చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త, మొట్టమొదటి సువార్త క్రీస్తుని గురించి ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదట ప్రవచనము కూడా ఇదే. బైబిల్ అంతటిలో కూడా కీలకం. బైబిల్ అంతటిలో కూడా బ్రహ్మాండమైన మనుషులు కని వినిగని వెరగని రీతిలో ఆలోచింపజేసే ప్రవచనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క కుయుక్తులన్నిటినీ కూడా నాశనము చేయడానికి తండ్రి అయిన దేవుడు ఆమె సంతానముకు స్త్రీ సంతానముకు అని చెప్పేసి అంటున్నాడు. స్త్రీ సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, సాతాను సంతానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యం. అందును బట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, మనకును సాతానుకు మధ్య శత్రుత్వం ఉందని క్రీస్తు సాతాను తలను నలిపివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, నలిపివేశాడు కూడా. సాతాను యొక్క తలను కూడా ఏం చేశాడంట? నలిపివేశాడు. ఎప్పుడు చూడండి, 2వ భాగంలో చూడండి, ప్రియమైన దేవుని బిడ్డల 2వ భాగం చూడండి. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడవ మీద కొట్టుదు అని చెప్పెను. సాతానుడు ఏం చేశాడు? పామును ఉపయోగించుకున్నాడు.
ఇక్కడ చదివినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పామును ఉపయోగించుకొని పాము ద్వారా శోధనను తీసుకొని వచ్చాడు. అందును బట్టి పాము మనిషిని కాటు వేయడానికి ఎక్కడ అది ప్రయత్నం చేస్తుంది? మన కాలి మడమ మీద ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు వాడు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వానికి అపజయమే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తాత్కాలికంగా అది కాటు వేసింది. మనకు మెడవ మీద కాటు వేయడం, ప్రభువును సిలువ మీద చిత్రహింస చేయడం, యెరూషలేము నుండి గొల్గొతా కొండ వరకు హింస చేస్తూ సిలువ మీద చిత్రహింస చేయడం, అది తాత్కాలికం. కానీ దానికి ఒక సత్యం తెలియదు. సాతానునికి ఒక సత్యం తెలియదు. ఏం తెలియదు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు, నేనైతే సిలువకు అప్పజెప్తున్నాను, చిత్రహింసకు గురి చేస్తున్నాను, కానీ నేను విజయం సాధించినానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉన్నప్పుడు సంకలు కొట్టుకుంటుంది సాతానుడు, నేను జయించినాను అని. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు మరణించి తిరిగి లేచే సత్యము సాతానుకు తెలియదు. మరణించి తిరిగి లేచిన తర్వాత వానికి అపజయమే. ఓడిపోయాడు. యేసుని ఏమీ చేయలేకపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి ఆ ధన్యతలు మనం కూడా చేర్చబడ్డాం. ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా, నేను పాపిని, నా కొరకు యేసయ్య మరణించి తిరిగి లేచినాడు అని హృదయపూర్వకముగా రోమాపత్రిక 10:9 ప్రకారం ఎవరైతే ప్రభువుని విశ్వసించినారో ఆ ప్రకారంగానే వారు కూడా సాతానుడు ఏం చేసినారు? జయించినారు. ఎందుకు? ప్రభువును నీ నోటితో ఒప్పుకున్నావు, నీ హృదయంలో ఉంచుకున్నావు, నీ హృదయంలో ప్రభువుకు సింహాసనం నింపినావు. అందును బట్టి మనము కూడా, నేను కూడా ఏం చేసినాము? ప్రభువును అంగీకరించినప్పుడు సాతాను పై మనం విజయం సాధించినాం. హల్లెలూయా. ఎందుకు? దేవుడు విజయాన్ని సాధించాడు, మనము కూడా విజయాన్ని సాధించినాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క వైరము ఆయనే కలుగజేసి మనకు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. నువ్వు ప్రభువులో నువ్వు జీవిస్తున్నావా? ప్రభువు నీ కొరకు మరణించి తిరిగి లేచినాడు. ఇది సత్యం. క్రిస్మస్ అనగా ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత నీకు కావాల్సినది అందించి, ఏమందించింది? వాక్యముతో నీతో మాట్లాడి నువ్వు ఏ విధముగా ఉండాలి, ఏ రకంగా ఆరాధన చేయాలి, ఏ రకంగా ప్రార్థించాలి, ఏ రకంగా వాక్యం చదవాలి, సమాజంలో ఏ ప్రకారంగా నువ్వు జీవించాలి, సంఘంలో ఏ ప్రకారంగా నువ్వు జీవించాలి, కుటుంబంలో ఏ ప్రకారంగా నువ్వు జీవించాలి అనేది ప్రభువు మనకు నేర్పించాడు. అన్ని బైబిల్ గ్రంథంలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు 40 మంది భక్తులతో ఈ గ్రంథాన్ని రాయించాడు. 1600 సంవత్సరాల వరకు, 1600 సంవత్సరాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా క్షుణ్ణముగా దేవుడు మనకు అందించినాడు. ఎందుకు? నేను దానే మన హృదయంలో చేర్చుకొని, వాక్యమును మనం హృదయంలో చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? ప్రభువైన యేసును మనము చేర్చుకున్నట్టు. అందుకనే క్షుణ్ణంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైనాడు? నీ కొరకు పుట్టి ఏం చేశాడంట? చీకటిని పారదోలినాడు, వెలుగుని నింపినాడు. చీకటిని పారదోలి వెలుగుని నింపినాడు. ఆ వెలుగులో, ఆ వెలుగే యేసయ్య. ఈ వెలుగు కాదండి,
దేవుడు మొట్టమొదట మాట్లాడిన మాట వెలుగు. ఈ సృష్టిలో తయారు చేసినప్పుడు ఆ వెలుగు కాదండి, ఈ వెలుగు యేసును అంగీకరించిన వెలుగు, వాక్యములో జీవించే వెలుగు, వాక్య ప్రకారము జీవించే వెలుగు, వాక్య ప్రకారము నువ్వు కొనసాగించే వెలుగు, వాక్య ప్రకారం కొనసాగించు మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవునిలో జీవించి కొనసాగుతూ ఉన్నప్పుడే ఆ వెలుగు నిన్ను దీవెనల కింద, ఆశీర్వాదాల కింద మనలను ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రకారంగా జీవించడం ద్వారా దేవునికి మహిమ. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడు. వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. ఒక వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. ప్రియులారా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఏముంది ఇక్కడ చదువుదాం. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రవచనం, ఇది కూడా ప్రవచనం. అంటే మనం ఇక్కడ చదువుకున్నాం ఆదికాండం 3:15 స్త్రీ సంతానం ఎవరంట? క్రీస్తు అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. ఇక్కడ స్త్రీ సంతానం ఆ మాట యెషయా గ్రంథంలో 7:14 కన్యక గర్భవతి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్తకు వెళ్దాం. 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనము చదువుకున్నాం. 20వ వచనాన్ని ఏముంది ఇక్కడ? 20వ వచనంలో 20వ వచనంలో ఏముంది ప్రియులారా? చదువుకున్నాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడనే అర్థము. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు సెలవిస్తుంది? ఏమని ఆలోచించిస్తున్నాడు యోసేపు గారు? వివాహము కాలే, నిశ్చితార్థం మాత్రమే జరిగింది. ఇది ఎట్లా సాధ్యం? ఆమెను రహస్యముగా విడిపించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ అటువంటి సమయంలో దూత తనతో మాట్లాడిన తర్వాత ఆమెను చేర్చుకున్నాడు. ఇక్కడ ఒక సత్యం ఉంది ప్రియులారా. ఆమెను రహస్యంగా విడనాడాలని యోసేపు గారు ఆలోచన చేస్తున్నాడు. ప్రజలకు తెలిస్తే అవమానకరంగా ఉంటుంది కదా అని. కేవలము నిశ్చితార్థం మాత్రమే జరిగింది, వివాహము కాలేదు కదా, ఎలా ఇది సాధ్యమైనది? ఆమె ఎందుకు ఈ రకంగా నాకు మోసం చేసిందని చెప్పేసి ఆమె మీద లోపల తను వేదనతో దుఃఖముతో బాధపడుచు రహస్యముగా విడనాడాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్న సమయంలో దూత ఈ విషయం చెప్పగానే యోసేపు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి ఉన్నది, భయపడకము అని చెప్పగానే ఆయన
ఆ విడనాడాలనే ఆలోచన విధానం నుంచి బయటపడి ఆమెను హక్కును చేర్చుకొని ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే, దూత ఎప్పుడైతే చెప్పిందో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని, ఆ మాటకు ఆయన విధేయత చూపి లోబడ్డాడు. ఆ మాటకు ఆయన విధేయత చూపి లోబడి తన భార్య అయిన మరియను హక్కును చేర్చుకొని భార్యగా స్వీకరించి ఆమెను మరి ప్రేమించినాడు. మన జీవితంలో ప్రేమ అనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం విధేయత చూపుచున్నామా? దేవుడు మనతో మాట్లాడతాడు, అనేక విధాలుగా మాట్లాడతాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపుచున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సృష్టి దేవుని స్తుతిస్తుంది. సృష్టి దేవునికి లోబడుతుంది. మానవుడు దేవునికి లోబడలేడు. కారణం ఏంటంటే ఇష్టానుసారముగా జీవిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో మన జీవితం, మన కుటుంబ జీవితం దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు ఈ వ్యక్తిగత జీవితం అయితేనేమి, కుటుంబ జీవితం అయితేనేమి జనవరిలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వాక్యమాగంతో మనం ముందుకెళ్దాం. వినయము అనేది, విధేయత అనేది, మాట వినడం అనేది చాలా గొప్ప విషయం. మన జీవితంలో ఆ రకంగా గొప్ప ఆలోచన విధానంతో మనం ప్రభువులో మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మళ్ళా మనం ఎక్కడికి వస్తాం? 1వ అధ్యాయం వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయానికి మనము వద్దాం. అయితే ఆమె తలను నలిపివేయను. ఎవరి తలను? స్త్రీ సంతానము క్రీస్తు. సాతాను తలను పూర్తిగా నలిపివేశాడు యేసయ్య. అంటే సాతానును పూర్తిగా నాశనము చేశాడు. క్రీస్తు శిలువలో ఆయన విజయం సాధించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఈ మాట మనం చదువుకున్నాం? యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం. 53:5. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏమి స్వస్థత? ప్రియులారా, ఏమి స్వస్థత? మనకు రోగం ఉంటే స్వస్థత వచ్చిందా? జబ్బులుంటే మనకు స్వస్థత వచ్చిందా? ఏమి స్వస్థత వచ్చింది మనకు? ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని చెప్పేసి అంటున్నది. పాపమనే స్వస్థత. పాపములో నుండి దేవుడు మనలను విడుదల చేసి ఆయన రక్షణ మనకు ప్రసాదించి రక్షణలో మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ అనే సత్యమే మనకు స్వస్థత, మన రక్షకుడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు మనము విధేయత చూపాలి. ఆయన మాటకు మనం విధేయత చూపినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, మరి ఈ మాట ఇప్పుడు మనము యెషయా గ్రంథము మనం చదువుకున్నాం కదా. ఆ మాట పరిశుద్ధులైన ప్రభు మనలను ఏ రకంగానూ పరిశుద్ధులుగాను విజయాన్ని మనకు కలుగజేశాడు. ఎబ్రీ పత్రిక ప్రియులారా,
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం ఏముంది ఇక్కడ? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు ఇక్కడ ఏమని ఉంది? ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని. ఎవడు బలము కలిగిన వాడు? ఎవడు? సాతానుడు. మనకంటే బలం ఎక్కువ, వానికి దేవుని కంటే తక్కువ. అయితే ఆ మరణ బలము కలిగిన వారిని మరణముతోనే జయించాలి. అక్కడ ఆదికాండములో సిలువకు అప్పచెప్పాడు. విజయం పొందినాడని చెప్పేసి అనుకున్నాడు. ముందే చెప్పాను నేను. కాబట్టి ఆయన తిరిగి లేస్తాడనే సత్యం అనేది తెలియదు. తిరిగి లేస్తాడనే సత్యము సాతానుకు తెలియదు. ఇక్కడ ఏమైంది? హెబ్రీ పత్రిక 2:14లో బలము కలిగిన దానిని మరణము ద్వారానే, రక్తమాంసములు గలవారమైన మనము ఆయన రక్తమాంసములతోనే ఈ లోకానికి వచ్చాడు. వారిని మరణము ద్వారానే జయించినాడు. ప్రియులారా, ఎవరి కొరకు ఆయన అటువంటి శిక్ష అనుభవించాడు? ఆయన స్వరూపాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన పోలికనిచ్చిన దేవుడు, మన తండ్రి, మన పితరులు అవ్వ ఆదాములు చేసిన తప్పులు, చేసిన పాపమును బట్టి మన స్వరూపాన్ని, మన పరిశుద్ధతను మనము ఆయన ద్వారా పోగొట్టుకున్నాం. తిరిగి అది మళ్ళా మనం పొందాలని, అది మనం అంగీకరించి ప్రభువులో మనము జీవించాలని ఆయన రక్తమాంసములతో ఈ లోకంలో ఆయన జీవించి కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరణము కలిగిన దానిని దానికి ఎంత బలం ఉందంట? అంత బలం ఉంది. ఆ బలాన్ని ఏం చేశాడు దేవుడు? చిందరవందర చేసినాడు. దాని ఊపిరి ఆడకుండా చేశాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుని సన్నిధిలో బలవంతులముగా మనము ముందుకు సాగాలి. అప్పుడే మన తండ్రిని మనం మహిమపరిచేవారం అవుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇది మానవాళి చరిత్రలో సాతానుపై దేవుని విజయాన్ని క్రీస్తు ద్వారా రక్షణ ప్రణాళికను ముందుగానే ఆయన తెలియజేసి ఉంటున్నాడు. మానవాళి నిమిత్తమై రక్షణ ప్రణాళికను ఎక్కడ మనకు కలుగజేశాడు? ఆదికాండంలోనే కలుగజేసినాడు. ఆదికాండం 3:15లోనే కలుగజేశాడు. చూడండి, ఇది క్రిస్మస్. వెలుగును ప్రసాదించాడు, సమాధానం ప్రసాదించాడు, సంతోషం ప్రసాదించాడు. ఎప్పుడు? ఆ వాక్యం నెరవేర్చబడినప్పుడు. ఎక్కడ నెరవేర్చబడినది? కన్యకగా పుట్టాడు. యెషయా గ్రంథం 7:14లో ప్రవచనం నెరవేర్పు. మత్తయి సువార్త 1:20. మరణ బలము కలిగిన వారిని మరణముతో జయించినాడు. ఎక్కడ? హెబ్రీ పత్రిక 2:14. చూడండి, దేవుని యొక్క వాక్యం ఈ ప్రకారంగా మనకు సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుని మనము ధరించుకున్నాము, జీవించాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన మాటకు లోబడి మనం జీవించే వారమైతే మనకంటే ధన్యులు ఎవరు కూడా లేరు. ఆయన చిత్తమే అది.
మనము ఆయనతో జీవించాలని ఆయన చిత్తం. అందుకని ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడంటే ఆయన ఒక్కడే మాత్రమే. ఆయనే నిజ దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యొక్క చిత్తములోనే మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు మన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. అందరము తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యుడగు దేవ, సమాధానకర్త, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరోసారి నాయన మీ పాద సన్నిధిలో నాయన విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా విజ్ఞాపన తండ్రి మీరు ఆలకించమని, ప్రభువా మీరు అంగీకరించమని, ప్రతిఫలము దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. నాయన ఇదిగో ప్రభువా, ఈ విశ్వములో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నీవు కలుగు చేసిన వాడవు. ప్రభువు అందరికీ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నాయన నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు పోషిస్తున్నావు, నువ్వు రక్షిస్తున్నావు. కానీ ఆ సత్యం వారు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభువా సహాయం చేయండి. నశించిపోతున్న ప్రతి ఆత్మను తండ్రి మీరు రక్షించండి దేవా. నాయన నరకమును మీరు సిద్ధపరిచినారు. సాతానుకు యొక్క అనుసరులకు మీరు సిద్ధపరిచినారు. నరులకు కాదు ప్రభువా. ప్రతి నరుడు నీ రూపాన్ని ధరించాడు, నీ పోలికను ధరించాడు. ప్రతి నరుడు ప్రభువా నిన్ను అంగీకరించాలి. ప్రతి మోకాలు మీ పాద సన్నిధిలో వంగాలి తండ్రి. అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా, నీకు వందనాలు. నాయన మా ప్రార్థనకు మీ ప్రతిఫలం ఇచ్చేవాడు నీవని మేము నమ్ముతూ ఉంటున్నాం. కాబట్టి తండ్రి, నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు రక్షించమని మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. అంతేకాకుండా ప్రభువా, రోగులను నాయన మీరు స్వస్థపరచండి. రోగులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎన్నో రోగాలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు స్వస్థపరిచి తండ్రి మంచి జీవితాలను వారికి ప్రసాదించండి ప్రభువా. మరి అంతేకాకుండా తండ్రి, అనాథులు, అభాగ్యులు, వికలాంగులు తండ్రి, చూపు లేని వారు, కుంటివారు, నోరు లేనివారు నాయన, కాళ్ళు చేతులు లేనివారు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారందరికీ ప్రభువా మీ ధైర్యమును తండ్రి, మీ రక్షణ భాగ్యమును ప్రభువా మీరు ప్రసాదించి ధైర్యాన్ని ఇచ్చి, నా దేవునితో నేను ఉన్నానని వారు గ్రహించినట్లు దేవా వారి కనువిప్పును మీరు కలుగుజేయమని మిమ్మల్ని బ్రతిమలాడుచు, వారిని దీవించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నా. ఆత్మదేవా నీకే స్తోత్రాలు. రోడ్ల మీద ప్రభువా ఎంతోమంది నాయన అడుక్కుంటూ ఉన్నారు. తిండి లేక, బట్ట లేక, గృహాలు లేక జీవిస్తున్నారు. అటువంటి వారి కొరకు తండ్రి అనేకమైన స్వచ్ఛంద సంస్థలు ముందుకు నడిపించి దేవ వారికి ఒక మార్గాన్ని మీ నామము ద్వారా తెలియజేయడానికి సహాయం చేయమని, స్వచ్ఛంద సంస్థలు ముందుకు నడిపించమని దేవా మీరే మీ చిత్తములో ఎత్తి పట్టుకునమని మిమ్మల్ని అడుగుచు బ్రతిమలాడుచు ఉంటున్నా. దేవాది దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. అంతేకాకుండా ప్రభువా ఎంతోమంది నాయన ఉద్యోగులు రాక సతమతం అవుతున్నారు తండ్రి. ఈ సమాజంలో ప్రభువా గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగులు రాక నాయన ఎంతో వేదనకు గురవుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా ఆ యవన బిడ్డలకు ఉద్యోగాలను మీరు ప్రసాదించి మీ చేతులు దీవించమని, వారికి మంచి భవిష్యత్తుని మీరు ప్రసాదించమని దేవా మిమ్మల్ని అడగొచ్చు ఉంటున్నా. అంతేకాకుండా నాయన యవన బిడ్డలు వివాహం కాక తండ్రి ఆర్థిక పరిస్థితుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వివాహాలు చేసుకోలేకపోతున్నారు నాయన. దేవా మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా వారిని నాయన మీ చిత్తంలో ఎత్తి పట్టుకునండి నాయన. వారికి వివాహం జరుగునట్లు దేవా సహాయం చేయండి తండ్రి. నాయన నీ కృపలో నాయన ముందుకు నడిపించండి. దేవా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. విధవరాలకు మీ కాపుదల, మీ భద్రతను దయచి
వారితో మీరు ఉండమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. సంతానం లేని వారికి ప్రభువా సంతానం సాఫల్యం దయచేయండి. వాళ్ళ వేదన నుంచి తొలగించండి నాయన. సంతానం లేక ప్రభువా సమాజంలో తండ్రి వారు ఎక్కడికి వెళ్ళలేరు నాయన. వెళ్ళినా కూడా వారికి ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటున్నాయి తండ్రి. నాయన అటువంటి బిడ్డలు ఎంతో వేదనతో ఉంటున్నారు ప్రభు, దుఃఖముతో ఉంటున్నారు నాయన. సంతానాన్ని ప్రభు గర్భఫలమును తండ్రి మీరు నాయన ఇవ్వమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాము తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. మాతృత్వాన్ని నాయన ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి మీరు దయచేయమని, వివాహం జరిగిన ప్రతి తల్లికి మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. ఓ యేసయ్యా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అయ్యా ప్రయాణికులతో మీరు ఉండండి నాయన. ప్రయాణికుని ప్రభువా ఏ విధమైన ప్రయాణమైనప్పటికీ నాయన ప్రతి ప్రయాణికుని మీ కాపుదలతో నింపండి. సురక్షితముగా ప్రభువా గమ్యం చేరినట్లు దేవ సహాయం చేయండి ప్రభు. అయ్యా నీకే వందనాలు నాయన. ఎందుకంటే ప్రభువా ఆకాశము నీ సింహాసనముగాను భూమిని పాదపీఠముగా ఎంచుకున్నావు తండ్రి. ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారు దైవ నాయన. వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం నాయన, బ్రతిమలాడుచున్నాం. మీ కృపలో ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాం. అయ్యా నీకే స్తోత్రాలు. రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి అంతేకాకుండా ప్రభువా ఇదిగో తండ్రి నాయన మా భారతదేశ ప్రభుత్వం నిమిత్తమే ప్రార్థిస్తున్నాము నాయన. భారతదేశ ప్రజలు తండ్రి సుఖ సంతోషాలతో జీవించున్నట్లు దేవ సహాయం చేయండి. భారతదేశాన్ని నాయన మీ చేతులతో దీవించండి. ప్రభుత్వాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభుత్వంలో నాయన అధికారులు పరిపాలిస్తున్న నాయకులు తండ్రి మీ చేతులతో దీవించండి. ముఖ్యముగా నాయన మా ప్రధాని గారు తండ్రి, అయ్యా మా యొక్క రాష్ట్రపతి గారు తండ్రి మీరు దీవించండి. వారికి మీ జ్ఞానమును మీ తెలివిని దయచేయండి. ప్రజల యొక్క నాయన మంచి పరిపాలన కొనసాగింప చేయడానికి దేవ నీ మార్గమును వారికి దయచేయమని, అధికారాన్ని కలుగజేసిన వారితో మీరు మాట్లాడి సంధించి ప్రజలకు మేలు జరిగినట్లు దేవ సహాయం చేయండి. వారిని వారి కుటుంబాలను దీవించి మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలతో నాయన నింపమని అడగొచ్చు ఉన్నాం. మరి భారతదేశంలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను నాయన ప్రతి రాజకీయ నాయకుని మీ చేతులతో దీవించి వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతూ ఉంటున్నా తండ్రి. నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి అంతేకాకుండా ప్రభువా మా దేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాము తండ్రి. సైనికులతో మీరు ఉండండి ప్రభువా. సైనికులు తండ్రి నాయన ప్రజల కొరకు తండ్రి త్యాగము చేసి నా ప్రభువా కార్గిల్లో జీవిస్తూ ఉంటున్నారు నాయన. దేశ సరిహద్దుల్లో జీవిస్తూ ఉన్నారు. భార్య బిడ్డలను వదిలిపెట్టి జీవిస్తున్నారు నాయన. వారి భార్య బిడ్డలను తండ్రి మీ కౌగిట్లో చేర్చుకునండి. మీ రక్షణ, మీ సర్వాంగ కవచం, మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. నాయన కార్గిల్లో ఉన్న బిడ్డలను వారి కుటుంబాలను ప్రభువా మీ చేతులతో దీవించి మీ కౌగిట్లో చేర్చుకొని నెమ్మదిని, శాంతి, సమాధానము దయచేయండి ప్రభువా. ధైర్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. మీ కాపుదలతో నింపమని అడుగుతున్నామయ్యా. నీకే స్తోత్రాలు దేవా. నీకు వందనాలు నాయన. జగిల్లో ప్రభు ఎంతోమంది మగ్గుతున్నారు ప్రభువా నాయన. అటువంటి బిడ్డలను ప్రభువా మీరు విడుదల చేయండి. వారి పాపాలు మీరు క్షమించండి. వారు చేసిన తప్పులను మీరు క్షమించండి ప్రభువా. వారిని విడుదల చేయండి నాయన. స్త్రీలను ప్రభువా, పురుషులను ప్రభువా విడుదల చేయండి. స్త్రీలైతే ప్రభువా నాయన భర్తలతోనూ పిల్లలతోనూ ప్రభువా సుఖ సంతోషాలతో నాయన జీవించున్నట్లు నాయన, పురుషులైతే భార్యలతో బిడ్డలతో జీవించున్నట్లు విడుదలను చేసి వారిని ముందుకు నడిపించమని దేవా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నా. ఓ రాజా నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. చేతబడులతో ప్రభువా పీడింపబడుచున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అటు బిడ్డలను ప్రభువా విడుదల చేయండి నాయన. చేతబడుల నుంచి విడుదల చేయండి. మంత్రాల నుంచి విడుదల చేయండి ప్రభువా. అయ్యా మీ కృపదాయ చేయండి నాయన. చేతబడులు చేసేవారు, మంత్రాలు చేసేవారితో మీరు మాట్లాడండి నాయన. ఇది పాపం, ఇది తప్పుని తెలుసుకునే భాగ్యం మీరు దయచేయండి ప్రభువా. అయ్యా వారితో మీరు మాట్లాడి వారిని మీరు సంధించి వారి కుటుంబాలను కూడా ప్రభువా అటువంటి జీవితం నుంచి విడుదల చేసి నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెనల కింద నాయన అటువంటి బిడ్డలకు మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాం. ఓ ప్రభువా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి నాయన క్రైస్తవ లోకము, క్రైస్తవ కుటుంబాల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం నాయన. ఈ భూ ప్రపంచంలో ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని నాయన మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. నామకర్త క్రైస్తత్వం నుంచి విడుదల చేసి నాయన నిజమైన దేవుని బిడ్డలుగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం. సంఘాలలో ప్రభు ఐక్యతను దయచేయమని అడుగుతున్నాం. సంఘాలు ప్రభు ఉజ్జీవపరచమని అడుగుతున్నాం. ప్రతి సంఘమునైన సంఘానికి నాయన బాంధవ్యాన్ని ప్రభు అనురాగమును, సంతోషమును, కలయికను
ఐక్యతను మీరు దయచేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. ప్రతి సేవకుని ప్రభు ఆప్యాయతతో నాయన కలిసిమెలిసి జీవించే భాగ్యమును ప్రసాదించి తండ్రి ఐక్యతతో కొనసాగే భాగ్యం ప్రసాదించమని అడుగుచూ ఉంటున్నా. ఓ ప్రభు నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నాయన యెరూషలేము పట్టణాన్ని నిమిత్తమే ప్రార్థిస్తున్నా. యెరూషలేము పట్టణాన్ని దీవించండి నాయన. ఇదిగో ప్రభు ఆ ప్రాంతంలో తండ్రి ప్రజలను ఆశీర్వదించమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి నీకే స్తోత్రాలు. రాజాది రాజా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృపగల తండ్రి దయగల ప్రభు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యూదులు ఇప్పటికి కూడా ప్రభు మెస్సై కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడని సంధించమని అడుగుచున్నాం. తండ్రి నీకే స్తోత్రాలు. మా దైవమా నీకు వందనాలు. ఇదిగో నాయన మా ప్రార్థనకు మీ ప్రతిఫలం దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు తండ్రి నాయన ఏ విధమైన కూడా ప్రభు సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల మీ భద్రతను దయచేయమని అడుగుచున్నాం. ఆత్మదేవ నీకే స్తోత్రాలు తండ్రి. నాయన మీ యొక్క సువార్త తెలియని గ్రామాలకు నాయన మీరు తీసుకుపోమని తండ్రి అయ్యా మిమ్మల్ని బ్రతిమలాడచ్చు ఉంటున్నాము. దేవ నీకు వందనాలు. సువార్త నిమిత్తమై ప్రభు ఆటంకపరుస్తున్న బిడ్డలకు నాయన వారి కనువిప్పు కలుగు చేయండి. వారికి తెలియక చేస్తున్న వారిని మీరు క్షమించి వారిని ప్రేమించి వారిని దీవించి ఆశీర్వదించి ప్రభు వారికి కూడా మీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతూ ఉంటున్నాము తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు. కృపగల తండ్రి దయగల ప్రభు పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయా వ్యవస్థలను ప్రభు మీ చేతులతో దీవించండి. ఆయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన స్కూల్కి వెళుతున్న చిన్న బిడ్డలను కాలేజీకి వెళుతున్న బిడ్డలను ప్రభు మీ కౌగిట్లో చేర్చుకోండి. బిడ్డల ప్రయాణంలో మీ కాపుదల యవన బిడ్డలో తొలగిపోకుండా నాయన యవన బిడ్డలను ప్రభు మీరు అంగీకరించి మీ చిత్తములో నడిపించి నాయన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉంటున్నాం. తండ్రి నీకే స్తోత్రాలు. ప్రతిదీ ప్రభు మీ నామములో తండ్రి ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన మా ఇరుగు పొరుగు కుటుంబాలను ప్రభు మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా మా ఇరుగు పొరుగు కుటుంబాలకు మీ రక్షణ భాగ్యం మా ఏరియాకు మా ప్రాంతంను దీవించండి. మా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి. మీ రక్షణలో ప్రభు నడిపించమని అడుగుతూ ఉంటున్నాం. తండ్రి మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ ప్రార్థనకు నాయన మీ జవాబు మీ ప్రతిఫలం దయచేసి అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఎత్తి పట్టుకున్నాం. నేను అడిగిన ప్రతిదీ ప్రభు మీరు ఇచ్చే దేవుడు మనం నమ్మచ్చు. మా ప్రార్థనకు మీ ప్రతిఫలం నాయన నింపమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమేచి యేసు రక్తమేచి యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న రిక్వెస్ట్, ప్రియమైన దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అవన్నీ చేసినప్పుడే మరి నాకు అర్థమవుతుందని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రతిరోజు 5 గంటలకు ఈ యొక్క లైవ్ ఉంటుంది. ఓపిక ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో గడపాలనుకున్న వాళ్ళు దయతో ముందుకు రావాలని 5 గంటలకు దేవుని సన్నిధిలో ఉండాలని మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా లోగోస్ బ్యాప్టిస్ట్ చర్చ్ బుద్ధనగర్, బోడుప్పల్, మేడిపల్లి, మల్కాజ్గిరి, మేడ్చల్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.